ఎక్స్క్యూజ్ మీ ఈ ఫ్రేజ్ని మనందరం యూస్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ ఫ్రేజ్ యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి, అంటే దీన్ని నిజానికి ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేయాలి అనేది మనం వాడే టోన్ని బట్టి ఉంటుంది, అంటే మీనింగ్ కూడా మారుతుంది. ఇంగ్లీష్లో మనం యూస్ చేసే టోన్ని బట్టి వర్డ్ యొక్క మీనింగ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్, మీకు ఎదుటి వాళ్ళు ఏదో చెప్పారు, మీకు అది వినిపించలేదు, అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అడగడానికి మనం పార్డన్ అంటాం కదా. సో దాని బదులు మనం ఎక్స్క్యూజ్ మీ అని కూడా అనొచ్చు. అప్పుడు ఎలా అనాలి, ఎక్స్క్యూజ్ మీ అంటే మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అదే సపోజ్ మీరు చాలామందిలో ఉన్నారు, మీరు స్నీజ్ ఆర్ కఫ్ అంటే దగ్గడం కానీ తుమ్మడం కానీ చేశారు. అప్పుడు ఎదుటి వాళ్ళని అరే ఏమనుకోకండి అన్నట్టుగా ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక అంటే ఏమనుకోవద్దు ప్లీజ్, దగ్గినందుకు తుమ్మినందుకు, సో ఏమనుకోవద్దు అని అడిగినట్టు. సపోజ్ మీరు వెళ్తున్నారు, చాలామంది మీ వే బ్లాక్ చేసేసారు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ అంటే కొంచెం దారి ఇవ్వండి అన్నట్టుగా, కొంచెం దీన్ని ఎలా అంటే ఆ టోన్ అలా మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ, అరే నాకు కొంచెం దారి ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అంటాం కదా, అలాగనమాట. సో అక్కడ ఎక్స్క్యూజ్ మీని ఆ విధంగా వాడాలి. అదే ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది, మీరు మధ్యలో ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు, మీరు ఇంటరప్ట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అంటే ఇక్కడ ఎలా అన్నామంటే మనం ఎక్స్క్యూజ్ మీ అంటే నేను మాట్లాడచ్చా, ఇప్పుడు నేను యాడ్ చేయొచ్చా, నేను ఒక విషయాన్ని యాడ్ చేయొచ్చా అన్నట్టుగా వస్తుంది అనమాట. ఇంకా ఇంకొక వే ఏంటి అంటే ఇది కొంచెం యాంగ్రీ అనమాట, సమ్ డిఫెన్సివ్ వే ఆఫ్ యూజింగ్ ఎక్స్క్యూజ్ మీ. అదేంటి అంటే ఎవరైనా మీకు ఇష్టం లేని ఒక విషయాన్ని చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఈ టోన్ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్, అంటే మీరు చెప్పింది నిజమేమి కాదు అసలు, ఆపండి ఇంకా అన్నట్టుగా అనమాట. ఎక్స్క్యూజ్ మీ అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని అక్కడికి ఆపమని మనం ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ఓకే, సో డిఫరెంట్ టోన్తో డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూస్ చేసేలాగా ఇది మారిపోయింది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.